హలో ఫ్రెండ్స్, ఇక లైవ్లో అయితే కెప్టెన్సీ టాస్క్ అయితే జరుగుతుంది. ఇదేంటి అంటే ఇక్కడ కెప్టెన్సీ కంటెండర్స్ కాని వాళ్ళు డిస్కషన్ చేసుకుంటారు. ఎవరెవరు అంటే భరణి, తనూజ అండ్ సుమన్ శెట్టి. వీళ్ళ ముగ్గురు అయితే డిస్కషన్ చేసుకుంటారు. ఏమనంటే ఎవరికి మనం డ్యాగర్ ఇస్తే ఎవరిని పొడుస్తారు అనేసి అక్కడ డిస్కషన్ చేసుకొని అక్కడ ఒకసారి రీతుని అయితే పిలుస్తారు. రీతు, నీకు డ్యాగర్ ఇస్తే నువ్వు ఎవరిని పొడుస్తావు అనగానే ఫస్ట్ నేను పొడిచేది సంజనాని, తర్వాత దివ్య, అంతే. వీళ్ళిద్దరిని అయితే నేను పొడుస్తాను. ఇంకా కళ్యాణ్కి డెమన్కి అయితే నా సపోర్ట్ ఏం లేదు, కానీ వాళ్ళని అయితే ఉంచుతాను. నెక్స్ట్ ఇమాన్యుయల్ని అయితే పొడుస్తాను అని చెప్పేసి రీతు అంటుంటుంది. అయితే వీళ్ళు ఇక ఫస్ట్ ఏమంటారంటే సుమన్ శెట్టిని పంపిస్తారంట. ఫస్ట్ మీరు వెళ్ళండి సుమన్ శెట్టి అన్న, మీరు వెళ్ళి రీతుకి ఇవ్వండి అని చెప్పేసి ఇక డిస్కషన్ అయితే చేసుకుంటారు. ఇక తర్వాత ఇక తనుజ కానీ భరణి కానీ తీసుకుంటాము అని చెప్తున్నారు. డ్యాగర్ తీసుకొని ఇక ఎవరికి డెమన్ పవన్కి కానీ కళ్యాణ్కి కానీ ఇద్దామని ప్లానింగ్లో అయితే ఉన్నారు. అయితే అక్కడ మళ్ళీ దివ్యాని అయితే పిలుస్తారు. దివ్యని పిలిచి, దివ్య నీకు డ్యాగర్ ఇస్తే ఎవరిని పొడవాలనుకుంటున్నావు అని చెప్పేసి దివ్యని అడిగితే, నేను రీతుని పొడవాలనుకుంటున్నాను, తర్వాత సంజన గారిని అని చెప్పేసి అక్కడ దివ్య చెప్పుద్ది. ఇక అక్కడేం రీతుకి ఇస్తా అంటున్నారు కదా, మాట ఇచ్చేసి రీతుకి ఇస్తే దివ్యాని సంజనాని తీసేస్తా అన్నది. ఇప్పుడు దివ్యకి చెప్తే నేను రీతుని తీసేస్తా అంటుంది. ఇక అక్కడ దివ్యకైతే ఏం చెప్పలేకపోయారు. సరే దివ్య మేము మళ్ళీ మాట్లాడతామని చెప్పేసి ఇంకా దివ్యని అయితే పంపిస్తారు. ఇక వీళ్ళ ముగ్గురు అయితే డిస్కషన్ చేస్తూ ఉంటారు. మనం సుమన్ శెట్టి అన్న వెళ్ళి రీతుకి ఇస్తాడు, ఇక భరణి గారు వెళ్ళి డెమన్ పవన్కి ఇస్తాడు, ఇక తనుజ వెళ్ళి కళ్యాణ్కి ఇస్తుంది అన్నట్టుగా అయితే ఇక్కడ ప్లాన్ చేసుకుంటున్నారు అన్నమాట వీళ్ళ ముగ్గురు. ఇక కెప్టెన్సీ టాస్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది.